నాగేశ్వరరావు గారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైజాగ్ నుంచి నాగేశ్వరరావు గారు, చెప్పండి మీరేమనుకుంటున్నారు? ఇటు సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఇటు ఐబొమ్మ రవికి కానీ వాళ్ళ ఫాదర్ అప్పారావు గారు కానీ ఆయనకు కానీ సపోర్ట్ చేస్తున్నారా? సార్ మేము ఐబొమ్మ రవికే సపోర్ట్ చేస్తాం సార్. ఓకే, ఎందుకండి? ఐబొమ్మ రవికే సపోర్ట్ చేస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు సినిమా యాక్టర్లు అందరూ నీతులు చెప్తున్నారు కదా సార్, మీటింగ్లు పెట్టి. హలో సార్, చెప్పండి. నీతులు చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు ఒక్కొక్కరు 100 కోట్లు తీసుకోవడానికి వాళ్ళు పడిన కష్టం ఏంటి? ఆ 100 కోట్ల మీద నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నారా? ఓకే, ట్యాక్స్ కడుతున్నారా? ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు ఎవరైనా సరే సినిమా యాక్టర్లు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళి సినిమా చూస్తూ 500కి 600 రూపాయలకి వాళ్ళు బయట ఎక్కడ పాప్కార్న్ కొంటారా? 20 రూపాయలు పాప్కార్న్ వాళ్ళు రోడ్డు మీద వెళ్ళినా సరే 100 కోట్లు తీసుకున్నా సరే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు 50 రూపాయలు 30 రూపాయలు ఉన్న వస్తువుని 200కి 300కి కొంటారా? వాళ్ళనే చెప్పమానండి. ఇప్పుడు నిజంగా చెబితే ప్రభుత్వానికి ఐబొమ్మ రైతులను కాదండి, సినిమా వల్ల ఓన్లీ ఫర్ గవర్నమెంట్ గా రాసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు 100 కోట్లు తీసుకొని 100 కోట్లు ట్యాక్స్ కడుతున్నారండి ఎవరైనా సరే. ఎక్కడైనా సరే ఉందండి. నిజాయితీగా వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో అన్నది చెప్పానండి. ఓకే, రామేశ్వరరావు గారు, మీరు చాలా క్లియర్గా ఇటు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, దాంట్లో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారా, ట్యాక్సులు కడుతున్నారా, అంటే ఎట్ ద సేమ్ టైం ఇటు థియేటర్కి వచ్చేసి థియేటర్లో కూడా ఈ పాప్కార్న్ దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాని రేట్లు ఎందుకు అంత పెడుతున్నారు, ఇవన్నీ ప్రశ్నలు ప్రస్తుతానికైతే ఇటు వైజాగ్ నుంచి రామేశ్వరరావు గారు అడుగుతున్నారు ఇండస్ట్రీకి సంబంధించి. వన్ మోర్ కాలర్ మనతో పాటు ప్రస్తుతానికి విజేత గారు ఉన్నారు. విజయ్ ఫ్రమ్ విజయవాడ. ఒక్కసారి విజయ్ గారు చెప్పండి, మీరేమంటారు? ఇటు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ? ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నా సార్. ఇప్పుడు పాప్కార్న్ కొనాలంటే 1000 రూపాయలు, కొనాలంటే 1000 రూపాయలు. చిరంజీవి కళ్యాణ్ గారు చెప్పేది మరి వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు. మరి రవి గారు మరి ఇక్కడ చేసే సామాన్లు పెట్టుతున్నారు కదా సార్. హలో, చెప్పండి విజయ్ గారు. చిరంజీవి వీళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీసి, రాజమౌళి సినిమాలు తీసి ఇల్లు డబ్బు సంపాదించామని చెప్తున్నారు. మరి సామాన్యులకు అందుబాటులో ఉండాలి కదా సార్ సినిమా. వాళ్ళు చేసే తప్పులు చేసి ఎన్కౌంటర్ చేయాలి, వీళ్ళు పెద్ద పుల్లుని పెట్టాము, పెద్ద తిమ్మింగళాన్ని పెట్టామంటారు. ఆ చిరంజీవి రాజమౌళి ఇళ్ళే తిమ్మింగళాలు, ప్రజలు తొమ్మిది దోచుకుని బాగుపడే వాళ్ళు. అంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీయడం ఎందుకు అని అంటున్నారా? మీ పాయింట్ ఎందుకండి, వాళ్ళు ఎందుకండి సినిమాలు అంత ఖర్చు పెట్టి డబ్బు సినిమా చెప్పేది? వీధి నాటకాలు వేసి సినిమాలా చేయొచ్చుకండి, అన్ని డబ్బులు పెట్టి డూబ్ చేసి పెట్టి. అది చాలా తప్పుగా సార్. మేము ఎంత ఖర్చు పెట్టాం, ఒక హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చాము, ఇన్ని ఫంక్షన్ చేసాము, ఇవి పెడుతున్నారు కదా సార్. అది ఎందుకు సార్? వేస్ట్ కదా. పైరసీ చిరంజీవి అంటారు పెద్ద పైరసీ అని. ఆయన అసలు డబ్బు సంపాదించి అందరూ పంచిపెట్టవచ్చుగా. ఇప్పుడు అలాంటి ఆయన తప్పు చేశారు, ఈసారి క్షమించండి వదిలేసేసి ఈసారి జరగకుండా చూడాలి. వాళ్ళు కూడా రెమ్యునరేషన్ తగ్గించుకుని అందరికి అందుబాటులో సినిమాలు చేయమనండి, అప్పుడు సంతోషిస్తారు. వాళ్ళు చేసే తప్పులు చేసి చిన్న చిన్న వాళ్ళ మీద తోట ఎట్లా సార్? సో రెమ్యునరేషన్ తగ్గించుకొని సినిమాలు చేయండి, దానివల్ల రెమ్యునరేషన్ పార్టీలు వాళ్ళు చేసేవన్నీ అన్ని తప్పులేదు కదా సార్. మొత్తం చేసేది ఎంత ఖర్చు పెట్టాం ఇదే అని చెప్తున్నారు కదా. డూబులు చేసి పెద్ద షో చేసేసి ఎంత డబ్బు ఖర్చు అయిందని చెప్తున్నా ఎందుకు? వాళ్ళకి తగ్గించుకుని మొత్తం అందరికి అవకాశం కల్పించాలి. వాళ్ళే హీరోలు, ఇంక బయట ఎవరు హీరోలు లేరేంటి? డబ్బులు కూడా పంచిపెట్టమని అంటున్నారా? వాళ్ళు అన్ని కోట్లు తీసుకున్నారు కాబట్టి, ప్రజల డబ్బే కాబట్టి దాన్ని మళ్ళీ పంచిపెట్టమంటున్నారా? లేని వాళ్ళు ఉన్నారు పాపం, ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. ఏదో సినిమా చూద్దాం అనుకుంటారు, వీళ్ళు పెద్ద పెట్టి ఐప్రేసులు పెట్టేసేసి వీళ్ళు కొనుక్కోవడానికి కూడా మొహం వేసుకున్నప్పుడు ఐనాక్స్ సినిమాకి వెళ్ళి ఉంటారు. దాంట్లో ఏదైనా కొనాలంటే 1000 రూపాయలు కప్పు, ఏదైనా టీ తాగాలన్నా 200 రూపాయలు, సమోసా కొనాలంటే 200 చెప్తారు. వాటర్ బాటిల్ 80 రూపాయలు నేను కొన్నాను. అది ఎంత తప్పు సార్. విజయ్ గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకున్నందుకు. ఒకసారి నేను కొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం చూస్తే ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువ శాతం ఇటు మొదటగా రవి వైపు న్యాయం ఉంది, నా సపోర్ట్ రవికి. న్యూస్ ఛానల్స్ పోలీస్ అధికారులకు వత్తాసు పలకొద్దు, నా యొక్క అభిప్రాయం. సినిమా ఎవరు అన్ని డబ్బులు పెట్టి తీయమన్నారు చెప్పండి అసలు అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇటు మై యాటిట్యూడ్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఐబొమ్మ రవి 100% కరెక్ట్ అని చెప్పేసి ఇటు BRGV క్రియేషన్స్. అలాగే నూకల భాను, రవి అంత టాలెంట్ ఉంటే పోలీసులకి ఇండియా అంతా
బాగుపడేది రవి ఈజ్ గుడ్. రవి అంత టాలెంట్ పోలీసులకి ఉండుంటే కనుక ఇండియా చాలా డెవలప్ అయ్యేది అనే ఉద్దేశంతో చెప్తున్నట్టున్నారు ఇటు నూకల భాను. అలాగే మంద చినకాంతారావు, చిన్న చిన్న ఆర్టిస్టులకి 300-400 ఇస్తారు, ఇలా ఇస్తారు డబ్బులు. అదే హీరోకి అయితే మాత్రం 20 కోట్లు, పెద్ద హీరోకి ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారని చెప్పుకొస్తున్నారు. సో కరెక్టే, దీంట్లో కూడా వాస్తవం ఉంది అని చెప్పేసి ఇటు మన విజయ్ గారు కూడా చెప్తున్నారు. ఎక్కువ శాతం డబ్బుని ఇటు హీరోస్కి కానీ డైరెక్టర్స్ కానీ ఇస్తున్నారు. చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి 300-400 మాత్రమే ఇస్తారు కదా. సినిమా టికెట్లు, సినిమా తీయడానికి అంత ఖర్చు ఎందుకు చేస్తున్నారు, అంత రెన్యూమరేషన్స్ ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి ఇటు మంద చినకాంతారావు గారు క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే నా సపోర్ట్ రవికే, ఒక్కొక్క హీరోకి 500 కోట్ల రెన్యూమరేషన్ అవసరమా? రవికి ప్రాణహాని ఉంది, డ్రగ్స్ మత్తులో సినిమా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అని చెప్పేసి ఇటు రెడ్డి N8638 ఆయన కామెంట్ చేస్తున్నారు. సో సినిమా వాళ్ళు పార్టీస్ చేస్తారు అని చెప్పి ఇప్పుడు విజయ్ గారు కూడా చెప్పారు. అలాగే ఇక్కడ రెడ్డి N8638 ఆయన కూడా చెప్తున్నారు చాలా క్లియర్గా, ఇటు 500 కోట్ల రెన్యూమరేషన్ అవసరం ఏముంది, అలాగే రవికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో మోహన్ కూడా కామెంట్ చేశారు. ఇటు వాళ్ళు పెంచడానికి ఒక విధంగా జనం కారణం, అసలు సినిమాలు చూడకుండా వదిలేస్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళని పెంచి పోషిస్తుంది జనాలే. సో హీరోస్కి మరి ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్సే సినిమాలు చూస్తారు కదా, ఆ ఫ్యాన్స్ని సినిమాలు చూడొద్దని అంటున్నారా? మోహన్ గారు మీ అభిప్రాయం ఏంటి అనేది కింద మరి ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రవి ఎన్కౌంటర్ చేయడానికి రమ్మన్నా అవ్వద్దు అని చెప్తున్నారు ఇటు నూకల భాను. అలాగే ఆ రోజుల్లో కూడా ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమాలు కూడా 50 పైసలతోనే చూసాము అని చెప్పేసి ఇటు లక్ష్మీనారాయణ మాచిరాజు ఆయన చెప్పుకొస్తున్నారు. అప్పుడు ఎంత ఖర్చు పెట్టినా టికెట్ రేటు తక్కువనే ఉండే, 50 పైసలే ఉండే అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆ రోజు ధరలు పెంచలేదు కదా, మరి మీరెందుకు రేట్లు పెంచుతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సో ఒక తరం వాళ్ళైతే 50 పైసలు, 45 పైసలు, ఇంత తక్కువ డబ్బు ఖర్చు చేసి సినిమాలు చూసేవాళ్ళు. అప్పుడు కూడా డబ్బును ఖర్చు చేసి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు కదా, అప్పుడు కూడా భారీ బడ్జెట్తో ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి కదా, కానీ ఆ రేట్లు పెంచలేదు కదా. ఇప్పుడు ఎందుకు పెంచాల్సిన అవసరం వస్తుంది? ఇప్పుడు ఎందుకు సినిమా చూసే వ్యూవర్స్ మీద ఎందుకు ఆ ప్రెషర్ని బిల్డ్ చేస్తున్నారు? వాళ్ళ మీదకి ఎందుకు ఫైనాన్షియల్గా మీరు ఆ ట్రాన్సాక్షన్స్ని వాళ్ళ వైపు ఎందుకు తిప్పుతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సినిమా వాళ్ళు మా మనీతో పెద్దవాళ్ళు అయ్యారు అని చెప్పేసి నూకల భాను కామెంట్ చేస్తున్నారు. అలాగే హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరికి ఎంత ఇస్తున్నారు, కింద వర్కర్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు క్లియర్గా చెప్పాలి. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయమని ఇండస్ట్రీ నుంచి ఉన్న ప్రొడ్యూసర్స్ని క్వశ్చన్ చేస్తున్నారు కామన్ మ్యాన్. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి, ఎవరికి ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఎంత రెవెన్యూ వస్తుంది, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడుతున్నారు మీరు, ఇలాంటి ప్రశ్నలు కామన్ మ్యాన్ ప్రస్తుతానికైతే ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకి ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్కి క్వశ్చన్ చేస్తున్నారు. మీరు అది చేయగలుగుతారా? సి కళ్యాణ్ గారు, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీరు చెప్పండి, మీరు ప్రొడ్యూస్ చేసే ప్రతి సినిమాకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయగలుగుతారా? మీరు ఏ హీరోకి కానీ, హీరోయిన్స్కి కానీ, డైరెక్టర్కి కానీ, మ్యూజిక్ ప్రొడ్యూసర్స్కి కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్కి కానీ, వీళ్ళందరికీ ఎంత డబ్బుని ఇస్తున్నారు, దానిపై ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారా? రైట్, ద కామన్ మ్యాన్ ఈస్ క్వశ్చనింగ్ యూ. కెన్ యూ ఆన్సర్ దాట్? ఐబొమ్మ రవి తగ్గేదే లే అని చెప్పేసి ఇటు రెడ్డి 9724 ఆయన కూడా చెప్పుకొస్తున్నారు. సచనా అబ్ జాగర్ టెర్రస్కో, రోహిణి రవి చూడదో, రవిని వదిలే అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అలాగే నా సపోర్ట్ రవి సార్, రవి బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నాడు అంటున్నారు. మరి యాక్టర్స్ కూడా చేశారు కదా, వాళ్ళని ఉరి తీయమని అనొచ్చు కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మనందరికీ తెలిసిన విషయమే. ఇటు ప్రకాష్ రాజ్, ఇటు రానా దగ్గుబాటి, అలాగే ఇటు చిన్న స్మాల్ స్క్రీన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, ఇలా చాలామంది కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. విశ్వనాథర్ రెడ్డి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఒక్కసారి బయట విన్నాక మళ్ళీ దీనిపై చర్చించే ప్రయత్నం చేద్దాం. దీన్ని విల్ డిస్కస్ ఆన్ దిస్ పాయింట్. ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్ విచ్ విశ్వనాథర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా పిల్లలతో
సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంటే అంత బాధ. వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని దాగుతూ. విశ్వనాథరెడ్డి గారు చాలా క్లియర్గా ఒక పాయింట్ని రేజ్ చేశారు. ఇటు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు అని చెప్పి రవిపై ఆరోపిస్తున్నారు కదా. బెట్టింగ్ యాప్స్ని ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఇటు ప్రకాష్ రాజ్, అలాగే మనం మాట్లాడుకున్నట్టు దగ్గుబాటి రానా, అలాగే ఇంకా ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, స్మాల్ స్క్రీన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేశారు కదా. మరి వాళ్ళందరినీ కూడా ఉరి తీయాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా. వాళ్ళని మాత్రం ఇంట్రోగేట్ చేస్తున్నారు, వాళ్ళని మాత్రం ఇన్వెస్టిగేషన్కి పిలిచి పంపిస్తున్నారు. మరి ఐబొమ్మర్ రవిని ఎందుకు అరెస్ట్ చేశారు అన్న పాయింట్ని రేస్ చేస్తున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి కూడా మీరు మీ అభిప్రాయాలను మాతో వ్యక్తపరచవచ్చు. ఇంకొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఠాగూర్ సినిమా లాగా లేని వాళ్ళకి సాయం చేశాడు రవి, మీ ఇండస్ట్రీనే కదా ఠాగూర్ సినిమా తీసింది అని చెప్పేసి ఒకరు కామెంట్ చేస్తున్నారు. నీకెందుకు 15 అని చెప్పేసి. సో ఠాగూర్ సినిమా లానే ఉంది, ఇదంతా సినిమాటిక్గానే ఉంది. డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళకే సాయం చేశాడు. మీ సినిమా వాళ్ళు సినిమా తీశారు కదా, మరి ఓన్లీ మీరు సినిమానే తీస్తారా? దాని నుంచి మీరు ఇన్స్పైర్ కారా? మీరు సినిమా తీసి ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తున్నారు, కానీ దాన్ని ఫాలో చేసిన వాళ్ళని మీరు క్వశ్చన్ చేస్తున్నారా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు మొత్తం మీద. ఇటు కమ్మ వాళ్ళ హీరోలా అని చెప్పేసి ఒక డెరగేటరీ వర్డ్స్ అయితే యూస్ చేస్తున్నారు. జేఆర్వి క్రియేషన్స్ కైండ్లీ ప్లీజ్ యూస్ డీసెంట్ వర్డ్స్. ఓకే, రైట్. సో మొత్తం మీద దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆర్టీవీని చూస్తూ ఉండేది ఎప్పటికప్పుడు ఐబొమ్మర్ రవికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.